నంద్యాల పట్టణంలోని స్థానిక రోజాకుంట వీధిలోని నాగులకట్ట నందు వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 4 నూతన ఏసీలను ప్రారంభించిన నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త గోళ రాజేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోళ రాజేష్ కు స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాలు విశేష వస్త్రాలను గోళ రాజేష్ కు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలోని గోళ రాజేష్ సహకారంతో ఏర్పాటు చేసిన 4 నూతన ఏసీలను గోళ రాజేష్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మండపం దేవస్థాన అధ్యక్షులు మేడం సుష్భా గురుమూర్తితో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అర్చకుల మంత్రాల నడుమ నూతన ఏసీలను ప్రారంభించినందుకు కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సందర్భంగా కళ్యాణ మండప అధ్యక్షులు మేడం సుభా గురుమూర్తి మాట్లాడుతూ, ఇంతకు ముందు కళ్యాణ మండపం నిర్వహించేందుకు ఆర్థిక సహకారం కావాలంటే ఇంటింటికి తిరిగి ఆర్థిక సహాయం అడిగేవారమని, అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చేవి కావని, కానీ గోళ రాజేష్ దాతృత్వం కేవలం ఒక్కసారి ఈ విధంగా ఏదైనా సహాయం చేయమని అడగగానే అడగకుండానే నేరుగా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం చెక్ రూపంలో వెంటనే అందించారని, ఇది వారి ఉదార స్వభావానికి సేవా నిరతికి ఉదాహరణ అంటూ, అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో గోళ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎన్నో సేవా కార్యక్రమాలు అద్భుతమని, అభినందించదగ్గ కార్యక్రమాలని, భవిష్యత్తులో ఆ భగవంతుడి ఆశీర్వచనాలు గోళ రాజేష్ పై వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో విరాజులాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేడ సుష్భా గురుమూర్తి, వెంకటలక్ష్మి, శైలజ, ఈసీఎం గుప్తా, రామచంద్రుడు, అమరేష్ తదితరులు పాల్గొన్నారు. అనుకోకుండా గోళ రాజేష్ గారిని ఓ రోజు పిలిపించి కూర్చోబెట్టి స్వామికి పూజ చేపించి మా ఇబ్బంది చెప్పాము. ఇట్లా మాకు పైన కళ్యాణ మండపంలో 4 ఏసీలు లేవు, ఏసీ లేకుండా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఒక 4 ఏసీలు ఇప్పియండి అంటే ఇమీడియట్గా ఆయన ఏమి మాట్లాడకుండా చెక్కు తెచ్చి ఇచ్చేసినారు ఒకటేసారి. కాబట్టి మాకు చాలా ఆనందమైంది. కాబట్టి వాళ్లకు మా దేవస్థానం తరఫున, మా కమిటీ మెంబర్స్ తరఫున కృతజ్ఞతాభావంగా తెలుపుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. మా రోజాకుంట దేవస్థానం తరపున బీదల కోసము అందరూ ఉపయోగించుకునేటట్లు ఈ కళ్యాణ మండపాన్ని అతి తక్కువ రెంట్తో మేము మెయింటైన్ చేస్తున్నాము. అలాగే దీనికి సహకరించిన దాతలకు అందరికీ మా శుభాభివందనాలు. మనము రాజేష్ అన్నను అడుగుతూనే సంప్రదించిన వెంటనే మీకేం కావాలని అడిగినారు. మేము చెప్పినామన్నా ఇట్లా బీదవాళ్ళు సమ్మర్లో కష్టపడుతున్నారు, ఏసీలు లేక బయట కూలర్లు తెచ్చుకుంటే రెంట్లు ఎక్కువ అవుతున్నాయి, కాబట్టి మాకు అవి 1 ఏసీలు వేపియండి అన్న అని అడిగినాము. అన్న మేము అడిగిన వెంటనే ఏమనలేదు, వెంటనే చెక్ తెచ్చి ఇచ్చినారు మాకి. మేము వెంటనే దానిలో 4 ఏసీలు బిగించినాము. ఈరోజు అన్నతో ఓపెన్ చేయించినాము ఆ ఏసీలు. అన్నకు చాలా కృతజ్ఞత వందనాలు. మేము అడిగిన వెంటనే ఏం ఆలోచించకుండా పాపం ఇచ్చినారా అన్న. ఎన్ని ఇండ్లు తిరిగితే మేము 2 లక్షలు వసూలు చేయగలుగుతామని అదే ఆలోచించినాము ఆ రోజు. ఈ 2 లక్షలకి ఎంత కష్టపడాలనుకున్నాము, అన్న అడిగిన వెంటనే ఇచ్చినారు. చాలా సంతోషం అనిపించింది. అలాగే ఎప్పుడు మా గుడికి, మా మండపానికి అన్న ఏం అడిగినా కాదనరని అనుకుంటున్నాము. అలాగే మాకు సహాయం చేస్తూ దీన్ని అభివృద్ధి చేసి ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుతున్నాము. నమో వెంకటేశాయ. మా రోజాకుంట గుడి తరపున గురుమూర్తి అన్న ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నింది. మేము గుడి ఎంతో డెవలప్మెంట్ చేసి మా ప్రజలంతా రోజాకుంట వీధులు కానీ పక్కన వాళ్ళు అయితేనేమి అందరూ చందాలు వేసి స్థలం కొని మళ్ళీ కళ్యాణ మండపం కట్టించి ఇక్కడ ఉండే బీద వాళ్ళకు అందరికీ చిన్న చిన్న ఇరుకు ఇండ్లు ఉండే, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలని. మేము తక్కువ రేటుకే ఇవ్వాలా రెంట్, కానీ 10,000 ఆ రోజుకు 8,000 లాగా రెంట్ పెట్టినాము. ఈ మధ్య 2,000 పెంచి 10,000 చేసినాము. కరెంటు బిల్లు అవి వస్తున్నాయి కదా అని కూడా పెట్టినాము బీద వాళ్ళకు సాయంగా. ఇక్కడ నేను ఈ వీధిలో రోజాకుంట కౌన్సిలర్గా గెలిచినా కూడా మా హస్బెండ్ ఉండే, నేను ఉంటే పోయినసారి ఇక్కడ బాగా జరుగుతుంది. ఇంకా అభివృద్ధి చెందాలా మా తరపున కూడా, కానీ అన్ని కార్యక్రమాలు పాల్గొని ఇంకా జయప్రదం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా
బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.